హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యామ్ రజ్జీ వ్లాగ్స్ ఫ్రెండ్స్. నేను ఈరోజు కొత్త రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే చామగడ్డలతో కర్రీ ఫ్రెండ్స్. అంటే మనం ఇంతకుముందు పులుసు చూసారు కదా, అలా కాకుండా ఇప్పుడు దీంతో కర్రీ ఎలా చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్. ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా అయితే గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని అండ్ ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ ఎక్కువ వేయడం వల్ల కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. మనం పులుసు కాదు కదా చేసేది, మనం కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెం దగ్గరగా చేసుకోవడం కోసం ఆనియన్స్ ఎక్కువ వేసాను. ఇవి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్, ఆయిల్లో వేగనివ్వాలి. దీనికోసం వెల్లుల్లి ఒక 10 తీసుకొని ఇట్లా కచ్చపచ్చగా దంచుకొని అందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. పోపులోకి టేస్ట్ కోసం సాల్ట్, కొద్దిగా పసుపు, వెల్లుల్లి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మళ్ళీ ఒక 5 మినిట్స్ అయినాక మనం అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే. కరివేపాకు, కొత్తిమీర, అల్లం పేస్ట్ ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఆయిల్లో వేగనీయాలి ఫ్రెండ్స్. చామగడ్డని వాటర్లో ఉడకబెట్టుకొని ఇట్లా తొక్క తీసేసి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనము అందులోకి యాడ్ చేద్దాము. చూడండి మొత్తం వేగిపోయింది కదా. ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న చామగడ్డ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి బాగా కలుపుకొని మొత్తం ఆయిల్లో మగ్గనియాలి. బాగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి ఫ్రెండ్స్. బాగా ఆయిల్లో వేగుతుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ వేగాయి కదా. ఇప్పుడు ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకుందాము. కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి అలా ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా చేసుకునే చామగడ్డల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. గార్నిష్ కోసం కొత్తిమీర జల్లుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కూడా చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్.